11వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వరకు ఈ 4 వచనాలు మాత్రమే చదువుదామండి. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మరొక మాట చదువుదామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 5, 6 ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదామండి. ఈ 2 వచనాల్ని మనం కలిపి చదువుదాం. నాతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ప్రతిసారి కూడా మనంగా పరిశీలించుకొని ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందడానికై వస్తూ ఉంటున్నాం. ఈ పరిశీలన అనేది ఏదో ప్రతి ఆదివారము ఇది మనకి ఒక మరి సమస్యగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇటు ప్రతిసారి ఇదే పనా, ప్రతిసారి నాకు నేనే హెచ్చరికలా ఏంటి అని. నిజమేనండి, మానవుడు ఎలాంటి వాడో తెలుసా? దిద్దుబాటుని ఇష్టపడేవాడు కాదు, సరిచేయబడ్డానికి ఇష్టపడేవాడు కాదు. మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథములో దైవజనుడు అంటే మోషే చేత దేవుడు మందసాన్ని లేక మందిరాన్ని కట్టమన్నప్పుడు ఆ మందిరానికి ఉపయోగించిన వస్తువుల గురించి దైవజనుడు భక్సింగ్ గారు కూడా దేవుని నివాస స్థలం అనే పుస్తకాన్ని రాశాడు. ఆయన దేవుని నివాస స్థలం అనే పుస్తకాన్ని రాసినప్పుడు అక్కడ ఏం చేశాడు అంటే దేవుడు అక్కడ ఒకటి చెప్తాడనమాట. ఏంటంటే తుమ్మకర్రను వాడాడనమాట. తుమ్మకర్రను వాడాడు. ఈ తుమ్మకర్ర అనేదట మానవుడి యొక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటుందట. అంటే మానవుడు ఎలాంటి వాడు అంటే ఒక తుమ్మకర్ర లాంటి వాడట. అంటే చెక్కడానికి ఇష్టపడలేని వాడట. ఎందుకంటే అంత సుడి తిరుగు ఉంటుంది అనమాట. ఆ చెట్టు నిండా ముళ్ళే ఉంటాయన్నమాట. ముళ్ళు ఎక్కడైతే ఉందో అక్కడ సుడి తిరుగుతూ ఉంటుంది చెట్టు. అంటే దాంట్లో ఉన్న మొదలు అక్కడ ఉన్నదంతా కూడా. అందుకని అది చెక్కబడ్డానికి ఇష్టపడదట. ఒకవైపు నుంచి చెక్కుతూ ఉంటే ఒకవైపు నుంచి ఇరిగిపోవడానికి ఇష్టపడుతూ ఉంటుందట. మానవుడి యొక్క జీవితం కూడా అంతేనంట. అంటే ఎంత మరి సరిదిద్దడానికి ఇష్టపడుతూ ఉంటామో, సరిచేయబడ్డానికి ఇష్టపడుతూ ఉండే కొలది మానవుడు ఏమవుతాడంటే ఇంకా సరిచేయబడ్డానికి ఇష్టపడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడట. మానవుడి యొక్క స్వభావం అది. మానవుడిని సరిచేయకూడదు. వారు చేసిన తప్పులు కానీ వారి యొక్క జీవితాన్ని కానీ చూపించడానికి ఇష్టపడరన్నమాట. ఏమంటే అలా చేస్తే వాళ్ళెవరు నా గురించి చెప్పడానికి, వీళ్ళెవరు నా గురించి చెప్పడానికి, వీళ్ళెవరు నా తప్పును చూపించడానికి, ఏమైనా ఇస్తున్నారా చేస్తున్నారా, వాళ్ళు పెడుతున్నారా చేస్తున్నారా, నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను, నేను ఇష్టం నేను ఇలాగే జీవిస్తాను, ఎవరు నాకు చెప్పేది అని మానవుడు ఇలాంటి స్వభావం కలిగిన వాడు. అంటే కఠినమైన స్వభావం కలిగిన వాడు, లోబడ్డానికి ఇష్టపడేవాడు కాదు. ఇలాంటి మానవుణ్ణి దేవుడు చెక్కాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే కదా బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక రూపము లేని రాయికి రూపాన్ని ఇవ్వగలుగుతాడట ఒక శిల్పి. చూడండి, ఈ రోజుల్లో ఎన్నో విగ్రహాలను చెక్కారు. మీ అందరికీ తెలుసు, హైదరాబాదులో ఆ యొక్క మరి బుద్ధుడి విగ్రహం అన్నమాట.
ఆ బుద్ధుడి విగ్రహం ఎలాంటిదంటే ఒకే రాతితో చెక్కారన్నమాట. ఎందుకంత ప్రసిద్ధి అంటే అది రమారమి చాలా పెద్ద విగ్రహాన్ని ఒక్క రాతి నుంచి చెక్కారన్నమాట. అంత పెద్ద రాయిని వారు కనుగొని ఒక రాతిలో నుంచి ఆ బొమ్మను చెక్కారన్నమాట. అలా చెక్కడం అంటే ఆ హుసేన్ సాగర్లో పెట్టిన ఆ బొమ్మ సామాన్యమైనది కాదు. నిజంగా చెక్కినవాడు గొప్పవాడు. ఒక రాతిని, అంత పెద్ద రాతి నుంచి బొమ్మను తీయడం అంటే సామాన్యమా? నిజమే. అలాగే మన దేవుడు కూడా మనల్ని మార్చడం అనేది కూడా అలాంటిది. ఈరోజు నిజంగా మనల్ని దేవుడు మలుస్తున్నాడు, చెక్కుతున్నాడు తన రూపంలోనికి తీసుకురావాలని. మనల్ని యేసు ప్రభువారిని నమ్ముకున్న వారిని అందరినీ కూడా ఆయన ఎలాగ తీసుకురావాలనుకుంటున్నాడంటే తన రూపంలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. చూడండి, ఒకరు ఇంకొక రూపంలోకి వెళ్ళాలి అంటే ఎంత సిద్ధపరచబడతారో అది సామాన్యం కాదు. ఒక మనిషిని ఇంకొకలాగా తయారు చేయడం అంటే అంత సామాన్యమా? ఈ రోజుల్లో చూడండి, తయారు చేసే విధానాన్ని చూస్తే ఎన్ని రకాలుగా వారు ఒక హీరోని కానీ హీరోయిన్ని కానీ ఎలా తయారు చేస్తారు. వాళ్ళ అసలు రూపం ఒకలాగా ఉంటుంది, వారు తీసేటప్పుడు ఆ రూపం ఒకలాగా ఉంటుంది. వాళ్ళు అందులో కనిపించినట్లుగా బయట ఉండరు, బయట ఉన్నట్లుగా అందులో ఉండరు. అంటే దాన్ని ఎంత వారిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి. అలాగే యేసు ప్రభులో కూడా నిన్ను నన్ను కూడా ఆ దేవుడు తన రూపంలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. తన రూపంలోనికి రావడానికి మనిషి ఇష్టపడతాడంటవా? ఇష్టపడ్డం. మనిషి ఎలాంటి వాడో తెలుసా? నా ఇష్టం అంటూ ఉండాలి కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించేటప్పుడు, పిల్లల్ని సరిచేసేటప్పుడు పిల్లలు అంటారు, అన్నీ నీ ఇష్టమేనా, అంతా నీ పద్ధతేనా, ఇక మా ఇష్టం ఏమీ లేదా? మరి మా ఇష్టం అంటూ మేమేం చేసుకోకూడదా? మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతకూడదా? ఇంక అన్నీ నీ ఇష్టమైతే ఇంకెందుకు మేము ఇలా పుట్టడం, ఇంకెందుకు మమ్మల్ని నువ్వు కండం? నిజమే. తల్లిదండ్రులు పిల్లలను కోరేదేంటో తెలుసా? మీరు మాలాగా ఉండాలని కోరతారట. ఏ తల్లిదండ్రులైనా బిడ్డలను ఎలాగ ఉండాలని కోరతారంటే మాలాగా ఉండాలని కోరతారట. మరి మన పిల్లల్ని మన విషయంలో మనలాగా ఉండాలని కోరినప్పుడు మరి మన దేవుడు మనల్ని తనలాగా ఉండడానికని కోరుకోడా? కానీ మనం మాత్రం అలాగ ఉండమంట. అందుకని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడట తెలుసా? నీ పిల్లల్ని నీకు వ్యతిరేకంగా చేసేస్తాడట. మీకు ఆ మాట చూపిస్తాను. నిజంగా మనం దేవుడు మాట వినకపోతేనంట మన పిల్లలు మన మాట వినేలాగా ఉండరట. మలాకీ గ్రంథము దేవుడు ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు, మీకు చూపిస్తాను. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6 వచనమండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 6 వచనమండి. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. శపింపబడకుండా ఉండడానికి పిల్లల మనసేమో తల్లిదండ్రుల వైపు తిప్పుతాడట, తల్లిదండ్రుల మనసేమో పిల్లల వైపు తిప్పుతాడట. ఈ రోజుల్లో చూడండి, పిల్లలు ఒకటంటే తల్లిదండ్రులు ఒకటి అంటున్నారు, తల్లిదండ్రులు ఒకటంటే పిల్లలు ఒకటి అంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వీరు దేవుళ్ళో లేకపోతే దేవుడు వారి మనసులను తిప్పడట. కాబట్టి దేవుడు పడుతున్న బాధ ఏంటో మనకు తెలియడం కొరకేనంట కొన్నిసార్లు మనల్ని కూడా దేవుడు బాధ పెడతాడట. కారణం ఏంటంటే నీ పిల్లల గురించి నువ్వెంత బాధపడుతున్నావో మరి నిన్ను గురించి నేను అంత బాధపడతా లేదా? నేను కూడా నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకురావాలనుకుంటున్నాను, నా స్వరూపంలోనికి తీసుకురావాలనుకుంటున్నాను, నాలాగా నిన్ను ఉంచాలనుకుంటున్నాను నేను. కానీ నువ్వు నా మాట వింటలేదు. అనేక సార్లు దేవుడు గద్దించినప్పుడు, దేవుడు మనల్ని దిద్దేటప్పుడు దేవుడి మీదే మనం తిరుగుబాటు చేసేవారుగా అయిపోతున్నాం. అందుకే దేవుడు అంటాడు, నేను నిన్ను గద్దించినప్పుడు, నేను నిన్ను సరిచేయాలనుకున్నప్పుడు నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తే నష్టపోయేది ఎవరో తెలుసా? నేను కాదు, నష్టపోయేది నువ్వే. ఇప్పుడు మనకు అర్థం కాదు, ఒక రోజుకి అర్థమవుతుంది. కానీ అప్పటికి అన్నీ పోగొట్టుకుంటాం, ఇంకేది మన దగ్గర మిగలదు.
అప్పుడు ఎంత ఏడ్చినా మనకు అవకాశం లేదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకునేది ఏంటంటే, నా స్వరూపములోనికి, నా రూపములోనికి నేను నిన్ను తీసుకురావాలనుకుంటున్నాను. అందుకే కదా నేను నిన్ను రక్షించాను. లోకములో నుంచి నిన్ను వేరు చేసి నా బిడ్డగా నిన్ను చేసుకొని నా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ నిన్ను సిద్ధపరుస్తున్నాను. నేను చాలాసార్లు మీకు చెప్పాను, దేవుడు మందిరము అనేది ఏంటో తెలుసా? మనలను సిద్ధపరిచే స్థలం. అది మనలను సిద్ధపరిచే స్థలం. దేవుడు మందిరం అనేది ఏంటో మనం కూడుకునే స్థలం కాదు. మనం ఎందుకు వెళ్తున్నాం దేవుడు మందిరానికి? ఈ రోజుల్లో దేవుడు మందిరాలు ఎందుకు వెళ్తున్నారంటే, వాళ్ళు వండుకుందాలు తినడానికి వెళ్తున్నారు, ఆ డబ్బును వాళ్ళు తినడానికి వెళ్తున్నారు. దేవుడు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? ఈ రోజుల్లో దేవుడు మందిరాల్లో దేవుని సేవకుడికి చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలకి ఏది కూడా నొప్పించే మాట చెప్పకూడదు, వాళ్ళకి గద్దించకూడదు, వాళ్ళకి బాధ కలిగించకూడదు. వాళ్ళకి ఏదైనా నొప్పించి గద్దించినట్లు మాటలు వచ్చాయనుకోండి, దేవుడు మందిరం మానేస్తారు. దేవుడు మందిరం మానేస్తే మరి మనకు వచ్చే ఆదాయం ఎలాగొస్తుంది? ఈరోజు దేవుడు మందిరాలన్నీ ఎలాగున్నాయి తెలుసా? సంపాదించుకునే ఆదాయాన్ని సంపాదించుకునే మందిరాలుగా మారిపోయాయి. ఈరోజు దేవుడు మందిరాలన్నీ కూడా వ్యాపారపు ఇల్లుగా మారిపోయాయి. దేవుడు మందిరాలన్నిటినీ కూడా డబ్బుగా మార్చేశారు. ఇదేనా వ్యాపారం చేసుకునే స్థలమా? ఇదేనా సంపాదించుకునే స్థలమా? ఒకవేళ అలాగ చేస్తే దానివల్ల ఎంత శాపం తెలుసా? మీకు ఒక మాట చెప్తాను. నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తన కుష్ఠవ్యాధి నుంచి బాగుపడిన తర్వాత ఎలీషాకు విస్తారమైన డబ్బును తీసుకొచ్చాడు. బట్టలైతేనేమి, వెండి అయితేనేమి, బంగారం అయితేనేమి, డబ్బు అయితేనేమి అన్నీ తీసుకొచ్చి ఎలీషాకు అన్నాడు, అయ్యా నేను ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళాను, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బును ఖర్చు పెట్టాను, ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ కుష్ఠరోగం పోలేదు. అయ్యా నీవు నన్ను బాగు చేసావు, కాబట్టి నేను నీకు కొన్ని కానుకలు ఇవ్వాలనుకుంటున్నాను, ఆ కానుకలు తీసుకోండి అని ఆయన ఇచ్చినప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? నయమాను, నువ్వు తెచ్చిన ఏ కానుకల్లో ఒకటి కూడా నాకు అక్కర్లేదు, ఏదీ నాకు అక్కర్లేదు, అన్నీ నువ్వు తీసుకుని పో. నేను ఒక మాట చెప్తాను. అంటే దైవజనుడు భక్సింగ్ గారు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి లేక ఎన్నోసార్లు ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే, ఆ మిషనరీలు, అయ్యా ఒక చెక్ బుక్ ఇచ్చేసారట ఆయనకి. చెక్ బుక్ ప్రతి ఒక్కరు కూడా చెక్ బుక్ ఇచ్చి, మీరు ఇండియాలో సేవ చేస్తున్నారు కాబట్టి, అదెంతో పేద దేశం కాబట్టి, అలాంటి పేద దేశంలో మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీ సేవకు సపోర్ట్గా మీకు ఎంత కావాలో ఆ చెక్ మీద మీరే రాసుకోండి, మీరు ఎంత రాసుకుంటే అంత మీదే అన్నారట. అప్పుడు భక్సింగ్ గారు ఏం చెప్పారట తెలుసా? నేను అమెరికా వచ్చింది ఎందుకో తెలుసా? మీ నుంచి నేను పట్టుకెళ్ళడానికి రాలేదు, నేను మీకు ఇవ్వడానికి వచ్చాను అన్నాడట ఆయన. అలా ఆశ్చర్యపోయారట. ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అమెరికాలో అడుక్కుంటేనే కానీ మేము దానం చేయం వాళ్ళకి, అలాంటిది మీరు మాకివ్వడానికి వచ్చారా అన్నాడు. అప్పుడు చెప్పాడట ఆయన, అవును, మా ఇండియాలో ఉన్న దేవుడే మీ అమెరికాలో ఉన్నాడు, మీ అమెరికాలో ఉన్న దేవుడే మా ఇండియాలో ఉన్నాడు, మీకేమిచ్చాడో మాకు అదే ఇచ్చాడు ఆ దేవుడు. మేమేం భేదవాళ్ళమేమీ కాదు, మీరు అనుకుంటున్నారు మేము భేదవాళ్ళమని. మేమేం భేదవాళ్ళం కదా. ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా? మీ దగ్గర నుంచి నేను తీసుకెళ్ళడానికి రాలేదు, మీకు ఇవ్వడానికి వచ్చాను నేను. దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క మందిరాన్ని, దేవుని ప్రజలను సిద్ధపరిచే స్థలముగానే సిద్ధం చేసాడే తప్ప అది వ్యాపారపు ఇల్లుగా మార్చలేదు. ఇదేదో సంపాదించుకునే స్థలం కాదు ఇది. ఈరోజు దేవుడు మందిరం అంటే సంపాదించుకునే స్థలం అది. ఈరోజు ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు దేవుడితో. అందుకే దేవుడు అంటాడు, నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు, నా తండ్రి ఇంటిని వ్యాపారంగా మార్చారు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవుని యొక్క మందిరం అనేది ఏంటో తెలుసా? నిన్ను సిద్ధపరిచే స్థలం అది. మర్చిపోకు. దేవుడు మందిరం అంటే ఏంటంటే నిన్ను బాగు చేసి సిద్ధపరిచే స్థలం అది. నిన్ను సిద్ధపరచాలి అంటే, నిన్ను బాగు చేయాలి అంటే ఎంత నలపాలి,
ఎంత చెక్కాలి. మీరు ఏదైనా ఒక శిల్పును చూడండి, ఒక కార్పెంటర్ను చూశారనుకో, ఎలాంటి కర్ణ పట్టికలు ఆయన దగ్గరికి ఇచ్చినా మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని తయారు చేస్తాడు. మీరు ఒక బెల్లను పట్టిక బంగారం కొని మీరు పట్టికలు కంసాల వాడికి ఇస్తే, మీరు ఏ డిజైన్ కావాలంటే డిజైన్తో బంగారం చేస్తున్నాడు, మీ చైన్ చేస్తున్నాడు. ఓ కుమ్మరవాడు మట్టితో తను ఏం చేయాలనుకున్నాడో, మనుషులకు ఏమైతే అవసరమో అవి రకరకాలుగా తయారు చేస్తున్నాడు. ఒక శిల్పి అనేవాడు ఒక దానిని ఎలాగో తయారు చేస్తున్నాడో చూడండి. అది అక్కడ తయారు చేయబడిన పనిముట్టు, ఆ స్థలం అది. మరి దేవుడి మందిరం అంటే ఏంటో తెలుసా? నిన్ను మార్చే స్థలం అది, నిన్ను బాగు చేసే స్థలం అది. అందుకనే దేవుడికి డబ్బులు అక్కర్లేదు. చాలామంది అనుకుంటారు, మనం దేవుడి గుళ్ళోకి వెళ్ళి దేవుడికి ఇస్తేనే కానీ దేవుడు ఎలాగుంటాడురా. నేను అంటాను, మీరిచ్చేది దేవుడికి కావాలా? మీ దగ్గర నుంచి అడుక్కునేవాడు కాదు దేవుడు, ఆయన మీకు ఇచ్చేవాడు దేవుడు. నేను అదే చెప్తూ ఉంటాను, నువ్వెప్పుడైనా సరే నువ్వు దేవుడికి ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలో తెలుసా? దేవుడు లేనోడని కాదు నువ్వు ఇచ్చేది, దేవుడు అన్నీ కలిగినవాడు. నీకేదైతే ఇచ్చాడో ఆయన భాగాన్ని ఆయనకి ఇస్తున్నావు, ఆయన పరిచర్య చేయబడ్డానికి, ఆయన పని చేయడానికి ఇస్తున్నావే తప్ప నువ్వు దేవుడికి ఏమి ఇస్తలేదు. అందుకే దేవుడు అంటాడు, నేను లేనున్నా, నేను నీ చేత అడుక్కునేవాడినా, నీ చేత నేను కానుకలు తీసుకునేవాడినా, నాకేం అవసరం. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము ఇస్తేనే కానీ దేవుడు పని జరగదండి, దేవుడు మందిరంలో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా బతుకుతారు, వీళ్ళు ఎలా బతుకుతారు. నువ్వు అలా చేసావా, దేవుని ద్వారా నువ్వే ఆశీర్వాదాన్ని పొందలేవు. దేవుడు నువ్విచ్చేదానితో బ్రతికించేవాడు కాదు. నువ్వెందుకు వెళ్తున్నావో తెలుసా దేవుడి మందిరానికి? మనం ఎందుకు వస్తున్నామో తెలుసా? మనల్ని సరిచేసుకోవడానికి, మనల్ని బాగుపరుచుకోవడానికి. ఇది దేవుడి మందిరము అంటే ఇది ఒక కళ్ళము లాంటిది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, సొలొమోను దేవుడి యొక్క మందిరాన్ని కట్టిన స్థలం ఏంటో తెలుసా? అరోనా యొక్క కళ్ళము. కళ్ళం ఏం చేస్తుందో తెలుసా? గ్రేడింగ్ చేయగలుగుతుంది. గట్టి గింజను పొల్లి గింజను దాన్ని గ్రేడింగ్ చేసే స్థలము. అందుకనే దేవుడు మందిరములో అందరూ ఉండలేరు. అందుకని అంటారు, జీవము కలిగిన దేవుని యొక్క మందిరంలో పాపము చేసేవారు అసలు తట్టుకోలేరు. వీడు ఎప్పుడైనా చూడండి, అగ్నికి ఏది ఆగలేదండి. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇలాంటివి కాలి బూడిదైపోతాయి. మరి ఏది నిలబడతా తెలుసా? బంగారము, వెలగల రాళ్ళు ఇలాంటివి నిలబడతాయట. అగ్నితో ఎన్నిసార్లు కాల్చినా ఇవి బూడిదవ్వట, అలాగే ఉండిపోతాయట. ఈ రోజున దేవుడు అంటున్నాడు, మనం గడ్డి, కర్ర, కొయ్యకాల్లాక అల్పమైన వారము అయితే దేవుడి దగ్గర నిలవలేం, కాలిపోతాం అన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎవరైనా దేవుని యొక్క మందిరానికి వస్తే వాళ్ళు కాలి బూడిదైపోతారన్నమాట. మీ అందరికీ తెలుసు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కడు పరిశుద్ధులైన మోషేకి, అహరోనుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు 250 మంది సభకులను దేవుని యొక్క మందిరానికి రమ్మన్నాడు. నిజంగా మీరు పరిశుద్ధులైతే నా మందిరంలో ప్రవేశించి ధూపం వేయమన్నాడు. వారు తమ తమ బంగారు పాత్రల చేత పట్టుకుని అందులో నిప్పులేసి వారు సాంబ్రాన్ని పొగ వేయడానికి దేవుని మందిరంలోకి వచ్చారు. 250 మంది ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో ప్రవేశించారో ఆకాశం అగ్ని దిగి వచ్చి ఆ 250 మందిని కాల్చి చంపేసిందంటే ఎందుకో తెలుసా? వీళ్ళు పరిశుద్ధుల, పాపము చేసేవాళ్ళు పరిశుద్ధులు ఎలాగవుతారు? దేవుని యొక్క మందిరములో పాపము చేసేవారు నిలవలేరండి, తప్పు చేసేవారు నిలవలేరు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మాటలు అగ్ని లాంటివి. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, నేను కంసాల వాడి అగ్ని లాంటి వాడిని కానా. మన దేవుడు ఎవరో తెలుసా? కంసాలి వాడట. బంగారాన్ని కరిగించేటప్పుడట దానికి అగ్ని కొలిమి పెడతాడట. ఆ కొలిమిలోనికి ఆ బంగారం వెళ్ళకపోతే అతను అనుకున్నట్లుగా తయారు చేయలేడట. అందుకనే దేవుని వాక్యము ఎలాంటిది అంటే ఒక అగ్ని లాంటిది. ఈ అగ్ని ఏం చేస్తుందో తెలుసా? పాపము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కాల్చివేస్తూ ఉంటుందట. సరే, కాల్చివేస్తూ ఉంటుంది. పాపము లేకపోతే అది కాలదట. సరే, ఈ 2 మాటలు మీకు చూపించి ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము. నిర్గమాకాండము
3వ అధ్యాయము 2వ వచనమండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. చదవండి. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అగ్ని వల్ల పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదట. అవుద్దా? మీరు ఏదైనా అగ్నికి ఏదైనా పొద చెత్తను అంటిస్తే కాలిపోతుంది తప్ప మరి కాలకుంటే ఎలాగుంటుంది అగ్నికి? కానీ ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఆ అగ్ని ఆ పొదను కాలుస్తుంది కానీ అగ్ని జ్వాలలతో పొద మండుతుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోతలేదట. ఆ పొద మాత్రం కాలిపోతలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నివసించే స్థలం అది, పాపము లేని స్థలం అది. ఆ పొద దేవుని యొక్క సంఘం అన్నమాట. దేవుని యొక్క సంఘములో అగ్ని మండుతూనే ఉంటుందట. అగ్ని మండుతూనే ఉంటుందట. కానీ ఈ సంఘము కాలిపోదట. కాలిపోదట. మరి ఏది కాలిపోద్ది? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము ఇక్కడ అంటాడాయన, ఎవరైతే నా మాట వినరో, నేను చెప్పినట్లుగా ఉండలేరో వారిని అగ్ని నేను కాల్చివేస్తాను అంటాడు. ఆయన అంటాడు, నేను అగ్ని వలె త్వరగా వారిలోనికి జొచ్చి వారిని కాల్చివేస్తాను అంటున్నాడు ఆయన. దేవుడి దగ్గర ఇలాంటి అగ్ని మరి భయంకరమైంది. అది పాపము ఎక్కడుంటే అక్కడ కాల్చివేస్తూ ఉంటుంది. 27వ అధ్యాయము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనమండి. 27:4. నా యందు క్రోధము లేదు, గచ్చపొదలను బలిరక్కాస చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చెయ్యవాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయదును ఆయన అంటున్నాడు. ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నా అగ్ని త్వరగా మండుతుందన్నమాట. ఈ గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు ఏం చూపిస్తున్నాయి తెలుసా? పాపమును చూపిస్తున్నాయి. పాపమును చూపిస్తున్నాయి. పాపము ఎక్కడైతే ఉందో ఆ అగ్ని దాన్ని పూర్తిగా కాల్చివేస్తుంది. పాపము ఎక్కడైతే లేదో ఆ అగ్ని కాలుతూనే ఉంటుంది కానీ, మండుతూనే ఉంటుంది కానీ ఆ పొద మాత్రం కాలిపోదు. దేవుని సంఘము, దేవుని బిడ్డలు అలాంటి వారు. ఎన్ని పరిస్థితులు వారి మీదకి వచ్చినా వీళ్ళ కాలిపోరు, ములిగిపోరు. మీ అందరికీ తెలుసు కదా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం అంటాడు, మీరు అగ్ని మధ్య నడిచిన జ్వాలలు నేను కాల్చవు, మీరు నదుల్లో బడి వెళ్ళినప్పుడు ఆ జలములు మీ మీద పొర్లి పారవు. కారణం ఏంటో తెలుసా? మీరు నా ప్రజలు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా నువ్వు కాలిపోకుండా, మురుగుపోకుండా ఒక నిత్యము నిలిచే వ్యక్తిగా ఉండాలి అనుకుంటే దేవుడు నీలో ఉన్న మస్తుని తీయడానికి ఇష్టపడు, సరిచేసుకోవడానికి ఇష్టపడు. మనలో ఉన్న ప్రతి ఒక్క దేవునికి విరోధమైన వాటి నుంచి, దేవునికి ఇష్టం లేని వాటి నుంచి మనం జీవించేవారు ఉండాలి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, నా రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న నువ్వు నా స్వరూపములోనికి నువ్వు రాగలుగుతున్నావా? రోజు రోజుకి క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి, క్రీస్తు యొక్క మనస్తత్వంలోనికి, యేసు ప్రభులాగా మనం అన్ని విషయంలో ఎదగవలసిన వారు. అందుకంటాడు, మీ క్రీస్తు వలె అన్ని విషయములో వెదుగుచు. రోజుకి రక్షించబడ్డ నువ్వు నేను ఎంత దేవుళ్ళో ఎదిగాం, ఎంత ఎదుగుతున్నాం? మన ఆత్మీయ జీవితం ఏ స్థాయిలో ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎన్నొచ్చినా దేవుడి నుంచి నువ్వు దూరం అవ్వలేవు. నీ స్థాయి అది. అర్థమైందా? నేను ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు అనుకో, మన పిల్లలను కొడుతున్నాం అనుకో, పిల్లలు ఏం చేస్తుంటారు? అంతేనా? పారిపోవడానికి చూస్తూ ఉంటారు. మనం కొడతారంటే మనం ఇంకోళ్ళు ఇంటికి పారిపోతుంటారు, లేదా వాళ్ళు ఎవరు కాపాడతారో ఇంటికి పారిపోతూ ఉంటారు.
మన దెబ్బకు దొరకడానికి ఇష్టపడరు. మనం కొడతంటే ఇంకొకరి ఇంటికి పారిపోతూ ఉంటారు. చిన్నప్పుడు యవనస్తులు అయ్యారనుకో, వీళ్ళు ఎక్కడ పరిగెడతారు ఇంకా? ఎన్ని కొట్టినా ఇంట్లో పడే ఏడుస్తారు వాళ్ళు. ఎన్ని కొట్టినా ఇంట్లోనే ఏడుస్తారు. కారణం ఎందుకంటారు? ఎక్కడికి వెళ్తాం? ఒకవేళ కొట్టారని ఎక్కడికైనా వెళ్ళి ఏడ్చామనుకో, వాళ్ళేమంటారు? నవ్వుతారు. నువ్వేదో చేసావు అందుకే మీ అమ్మ కొట్టింది, లేదా మీ నాన్న తిట్టాడు, ఎందుకు ఇలా ఇలా చేస్తావు. అర్థమైందా? అందుకనే యవనస్తులైన వారు, పెద్దోళ్ళైన వారు ఎన్ని కొట్టినా ఇల్లు కదిలి బయటికి వెళ్ళరట. ఇల్లు కదిలి బయటికి వెళ్తే వీళ్ళకి చాలా అవమానం, సిగ్గనమాట. దేవుని ప్రజలు అలాంటి వారు. ఎన్ని పరీక్ష పరిశోధనలు వచ్చినా వీరు దేవుడి ఇంటిని వదలరు. ఎందుకో తెలుసా? వారు రక్షించబడిన వారు. అందుకంటాడు, నన్ను దేవుడి నుంచి ఏది వేరు చేయలేదు. అందుకనే దేవుడు మందిరం అంటే ఏంటో తెలుసా? మనల్ని బాగు చేసే స్థలం. అది మందను పోగేసుకునే స్థలం కాదు. ఇది చాలామంది అనుకుంటున్నారు దేవుడు మందిరం అంటే ఏంటంటే కొన్ని వందల మందిని పోగేయడం దేవుడు మందిరం అంట. ఒక ఆయన చెప్పాడు, నాకు 1,00,000 మంది సంఘం కట్టాలని దేవుడు నాకు ఇచ్చాడు, 1,00,000 మంది సంఘాన్ని నేను కట్టడమే నా పని అట. నీ వల్ల అవుద్దా? ఎవరిని మారుస్తావు నువ్వు? మనుషులను పోగేయగలవు, కానీ దేవుని బిడ్డలను పోగేయలేవు. అది మనుషులను పోగేయడం అనేది మానవుడి యొక్క దాంతో కాదు, అది దేవుని ఆత్మతో జరిగేది. అందుకనే యేసుప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా తండ్రి ఆకర్షించిన వారే నా యొద్దకు వస్తారు, కానీ నా తండ్రి ఆకర్షించలేని వారెవరూ నా యొద్దకు రాడు. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రావాలి అంటే ఆ పరలోకమందున్న దేవుని యొక్క కరుణై ఉండాలట. అంత తేలిక కాదండి. నువ్వు నేను చెప్తే మారిపోయేలాగుంటే ఇక మనుషుల్ని ఎంతమందిని మార్చేయగలం? ఇది నువ్వు నేను చేసే పని కాదు, ఇది దేవుడు చేసే పని. దేవుడికి మనం ఒక పనిముట్లుగా వాడబడతామంతే. ఆ దేవుడు ఎవరికైతే చెప్పమంటాడో వాళ్ళకి వెళ్ళి చెప్పడం వరకే మన పని. ఆయన ఉన్నదంతా ఆయన చేసేది. అందుకంటాడు, రక్షణ యెహోవాది, ఒక వ్యక్తిని మార్చడం అనేది దేవుడిది. అందుకని ఈరోజు మరలా దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్న నువ్వు నేను దిద్దుబాటుని ప్రేమించగలుగుతున్నామా? మనం సరిచేయబడ్డానికి ఇష్టపడుతున్నామా? ఎంతవరకు మనం సరిచేయబడుతున్నావు? నువ్వెంతవరకు సరిచేయబడ్డానికి ఇష్టపడతావో అంత దేవుని యొక్క సారూప్యంలోనికి వస్తావు. నువ్వు చెక్కే కొద్దీ లోబడితే, నువ్వు దిద్దే కొద్దీ లోబడితే దేవుని యొక్క సారూప్యములోనికి రాగలుగుతావు. అంతేకాని దేవుని యొక్క సారూప్యము ఊరికినే రాదండి. నువ్వు క్రీస్తు వలె అవ్వాలి అనుకుంటే ఎన్ని పరీక్ష పరిశోధనలు గుండా వెళ్ళాలి. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా రక్త మాంసములో పాలు పంపులు పొందుతున్న నువ్వు నా వలె ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా? నా వలె జీవించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా? నన్ను పోలి మాదిరిగా నువ్వు జీవించగలుగుతున్నావా? ఎక్కడ? చూపించు. నీవేవే విషయాల్లో నాకు మాదిరికరంగా నువ్వు బ్రతుకుతున్నావు? నన్ను లోకంలో నువ్వెక్కడ చూపించగలుగుతున్నావు? మరి ఇంకెక్కడ చూపిస్తావు? నువ్వు దేవుని బిడ్డవని లోకానికి ఎలా తెలియచేయబడతావు? నిన్ను చూసిన వాళ్ళందరూ ఎలా చెప్తారు వారు? అందుకని అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ మాదిరి జీవితమే దానికి ఎంతో పెద్ద ఉదాహరణగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మాదిరిని తరమే, నీ మాదిరే క్రీస్తును నువ్వు చూపించాలన్నమాట. అన్ని విషయములో నువ్వు క్రీస్తు వలె వెతుకుతున్నావా? అన్ని విషయంలో క్రీస్తుని మాదిరిగా తీసుకుంటున్నావా? లోకాన్ని కాదు. లోకం ఎలాంటిదో తెలుసా? లోకములో ఉన్న విషయాలన్నిటిలో నిన్ను గొప్పవాడిని చేయాలనుకుంటుంది. లోకం ఎప్పుడూ కూడా నిన్ను నెమ్మదితో బ్రతకనివ్వదు. నీకెప్పుడూ లోకం నెమ్మదివ్వదు. చూడండి, ఈ లోకంలో ఎవరైనా సరే ఒక్కరు సంతోషముగా కానీ తృప్తిగా కానీ ఉన్నదానితో సంతోషంతో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు కనపడరు మీకు. కలిగే కొద్ది ఇంకా కలగాలి 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 అనుకునేవాళ్లే. అంతే తప్ప చాలు నాకు దేవుడిది ఇచ్చాడు కదా, ఇంతకంటే నాకు ఇంకేం కావాలి? తృప్తి అనేది లేదు. కానీ దేవుని బిడ్డకేంటో తెలుసా?
తృప్తి కలిగిన వాడు. ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ప్రభువా చాలు, నాకు నువ్వు ఎక్కడుంచావో అక్కడ నీకు తగినట్లుగా నేను జీవిస్తాను. అందుకంటాడు, నువ్వు భేదవాడిగా సృష్టించబడ్డావా, అలాగే దేవుని మహిమపరచు. నిన్ను గొప్పవాడిగా దేవుడు చేశాడా, అలాగే నువ్వు మహిమపరచు. దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా పుట్టించాలో పుట్టించినవాడు దేవుడు. నువ్వు అనుకుని పుట్టావా, నేను పలానా వారి ఇంట్లో పుడతాను, నేను పలానా వారి కడుపులో పుడతాను, నేను ఇలాంటి వారి ఇంట్లోనైతేనే పుడతాను, ఇలాంటి వారి ఇంట్లో పుట్టిన నువ్వేం చెప్పలేదు కదా. ఆ దేవుడు ఎవరింట్లో పుట్టిస్తే అలా పుట్టించాడంతే. నువ్వు ఎక్కడ పుట్టినా, ఎవరింట్లో ఉన్నా దానికి తగినట్లుగానే నువ్వు జీవించాలా. నువ్వు పేదవాడిగా ఉన్నావా, పేదవాడిగానే దేవుడికి నమ్మకంగా జీవించు. నిన్ను ధనవంతుడిగా దేవుడు చేశాడా, నీవు ధనవంతుడిగానే దేవుని సంతోషపరచు. నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నా రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా నువ్వు దిద్దబడ్డానికి ఇష్టపడుతున్నావా? నా మందిరానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఏమింటున్నావు? ఒకవేళ ఇక్కడ నువ్వు సరిచేయబడలేదా, చచ్చిపోయిన తర్వాత పరలోకం చేరు. అందుకంటాడు, దేవుని మందిరము అనేది ఒక పరలోకపు గవిని. నువ్వెక్కడి నుంచే దేవుడు మందిరంలోకి వెళ్ళాలట. మీ అందరూ తెలుసు కదా, యాకోబుతో దేవుడు చెప్పినప్పుడు నిచ్చెన పైనుంచి కిందకి వేయబడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు, యాకోబు ఇక ఇది నువ్వు దేవుడు. యాకోబు చెప్పాడు, అయ్యా ఇది దేవుడు నిలిచి ఉన్న స్థలం, ఇది బేతేలే కానీ మరొక స్థలము కాదు, ఇది దేవుని యొక్క మందిరము, అది పరలోకపు గవిని అంట. అంటే పరలోకానికి ప్రవేశించాలంటే ఇది గుమ్మం అంట. దేవుడు మందిరం ఒక గుమ్మము లాంటిది నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి. ఈ గుమ్మములో గుండా నువ్వు వెళ్ళకపోతే నువ్వు పరలోకం ఎలా చేరుతావు? ఆ గుమ్మములో నుంచి నువ్వు వెళ్ళాలి అంటే ఆ గుమ్మములలో ముందు నువ్వు సిద్ధపరచబడాలి కదా, నువ్వు తయారవ్వాలి కదా. మీరు చూడండి, ఏ ఉద్యోగమైనా పొందే ముందు ఆ ఉద్యోగానికి ముందు ట్రైనింగ్ అవసరం. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో దానికి ట్రైనింగ్ లేకుండా నువ్వేం చేస్తావు? మరి అలాగే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే దానికి ముందు ట్రైనింగ్ లేదా, దానికి సిద్ధపరిచే స్థలము లేదా? నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ముందు నిన్ను సిద్ధపరిచే స్థలము దేవుడు మందిరం. ఇది నువ్వు దేవుడు మందిరములో ఎలాగుండాలో ముందు నేర్చుకో. దేవుడు మందిరములో ఎలాగుండడం నువ్వు నేర్చుకోగలిగితే బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటావు. అంతేనా? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంకా మీరు ఇంట్లో ఎలాగుంటారో బయట కూడా అలాగే ఉంటారు. అందుకని ముందు మన పిల్లలకి ఎక్కడ నేర్పిస్తాం? మన ఇంట్లో నేర్పిస్తాం. నువ్వు బయటికి వెళ్ళే ముందు ఎలాగుండాలో అన్ని ఇక్కడే నేర్పిస్తాం మనం. ఇక్కడ నేర్చుకుంటే బయటికి వెళ్ళినప్పుడు ఎలాగుండాలో అక్కడ తెలుస్తుంది. నువ్వు ఇంట్లో నేర్చుకోకుండా నువ్వు బయటికి వెళ్తే ఎలాగుండాలో ఎలా నేర్చుకుంటావు? ఇంట్లో నేర్చుకోదు, నువ్వు బయట ఉన్నాయని నేర్చుకుని లోనికి వస్తావు. తల్లిదండ్రులుగా నీకు నేర్పించలేదు అనుకోండి, నీ పిల్లలకు బయట వాళ్ళు నేర్పిస్తారు, వాళ్ళు నేర్చుకునే చేస్తారు. అర్థమైందా? అందుకని నీ పిల్లలకి ఎప్పుడు కూడా నువ్వు నేర్పించాలా. నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. నీ ఇంట్లో ఎవరో నేర్పిస్తే నేర్చుకోవడం కాదు, నువ్వు నేర్పిస్తే నీ పిల్లలు నీలాగా తయారవుతారు. తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం నేర్పించామనుకోండి, మన పిల్లలు మనలాగే నడుస్తారు. ఎవరో ఒకరు నేర్పించారనుకోండి, బయట వాళ్ళు మన పిల్లలకు నేర్పించారనుకోండి, వాళ్ళలాగా తయారవుతారు. అప్పుడు మనకి ఎంత బాధ. మన ఇంట్లో ఉంటూ మన బిడ్డ ఉండి ఇంకొకరు చెప్పినట్లుగా నడుస్తుంది అంటే ఇది మనకెంతో బాధ. నేను కన్నాను, నేను పెంచాను, నా సొమ్ము తిండి నేను ఇంతగా చేస్తుంటే నా మాట వినకుండా ఎవరి మాటో వింటుంది, ఎవరి మాటో వింటున్నాడు. ఎంత కష్టం. మరి దేవుడు కదా, మరి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. నువ్వెక్కడ నేర్చుకుంటున్నావు నా దగ్గరికి వచ్చి? ఇక్కడ నా ఇంట్లో నువ్వు నేర్చుకోలేంది నువ్వు బయటికి వెళ్తే నువ్వు నడుస్తావు. అలాగా నువ్వెక్కడ నేర్చుకో. ముందు దేవుడు మందిరములో మనం ఎలాగుండాలో ఇక్కడే నేర్పించబడుతుందట. ఇంక ఈ మాట చూపించే నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం అండి. 2:3 యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవల్లో నడుతుమని చెప్పుకొందురు.
అక్కడ మనం ఎలా నడవాలో మన మార్గాలు అక్కడ బోధించబడతాయట. మనం ఎందుకు వెళ్తున్నాం తెలుసా? మనం నేర్చుకోవడానికి దేవుడు మందిరానికి వచ్చేది. ఇక్కడ నేర్చుకోలేంది బయటికి వెళ్ళి ఏం నేర్చుకుంటావు? బయట ఏమి నేర్పిస్తుంది తెలుసా? నువ్వు చెడిపోవడం నేర్పిస్తుంది. దేవుడు ఇక్కడ ఏం నేర్పిస్తాడు తెలుసా? నీ బ్రతుకును మార్చడం నేర్పిస్తాడు. ఏది నేర్చుకుంటావు? నువ్వు చెడిపోవడం నేర్చుకుంటావా? నిన్ను బాగుపరుచుకోవడం నేర్చుకుంటావా? ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చేమో, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఎప్పుడు తెలుసా? నువ్వు చచ్చిపోయిన తర్వాత అర్థమవుతుంది నీకు. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను. భూమి మీద ఉండగా దేవుడు నాకు బోధించాడు, నాతో చెప్పాడు, కానీ నేనే వినలేదు. నేను తప్పు చేశాను. కానీ చేసిన తప్పును దిద్దుకునే అవకాశం నీకు ఉండదు. ఇక్కడే ఒప్పుకో, ఇప్పుడే సరి చేసుకో. క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదగడానికి ప్రయత్నించేయి. అందుకే ఇంత సమయం దేవుని వాక్యాన్ని ఎందుకు వింటున్నామో తెలుసా? అలాగ నడవాలని. ఇంకింత సమయం కూడా నిజంగా మనం ఉన్నంత సమయం ఎవ్వరు ఉండరంత సమయం. మీరు ఏ మందిరమైనా చూడండి, మన ఫెలోషిప్ అని చెప్పుకునే వాళ్ళని కూడా చూడండి, అంతసేపు ఉండరు. ఎందుకో తెలుసా? టైం టు టైం అనమాట. ఈ టైంకి వచ్చామా, టైంకి పోయామా. కానీ ఇక్కడ అలా లేదే. ఇంత సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం ఎందుకు మారడానికి ఇష్టపడతలేదు? మరి ఎందుకు దేవుడు మందిరికి వస్తున్నట్టు, మనం ఎందుకు వెళ్తున్నట్టు? మనుషులు కనపడాలన్నా, మనుషుల్ని మెప్పించాలన్నా, లోకాన్ని నమ్మించాలన్నా ఇలా చేయకు. దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వాదాన్ని పొందవలసిన నీవు, పరలోకానికి వెళ్ళవలసిన నువ్వు నేను, మనం ఇక్కడికి వచ్చి నేర్చుకోకపోతే నీ జీవితంలో ఇంకెక్కడా నేర్చుకోలేవు. ఇక్కడ బోధించినట్లుగా ఇంకెక్కడ బోధించబడరు. ఇంత వాక్యాన్ని ఇంకెక్కడ చెప్పరు మీకు. ఇంత సమయం కూడా మీకు అక్కడ తీసుకోరు కూడా. జాగ్రత్త. అందుకనే ఇప్పటికైనా దిద్దుకోవడానికి ప్రయత్నించేద్దాం, మార్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదగడానికి ప్రయత్నించేద్దాం. యేసు ప్రభువారు మన మాదిరి, ఆయన్ని పోలి జీవించడానికి ప్రయత్నించేద్దాం. ఆ రీతిగా ప్రభు మన సహాయం చేయనుగాక. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపుకొని